అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్నో బూటపు హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు, 1 కాదు 2 కాదు, సూపర్ 6 సరిపోలేదని చెప్పేసి ఇంకా ఒక 50 హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అసలు మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం చేస్తున్నారు మీరు? కనీసం ఒక్క హామీ అన్నా పూర్తిగా అమలు చేసినారు ఎక్కడైనా? ఈరోజు పెన్షన్లు ఇస్తామన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకరు సస్తే పెన్షన్ వచ్చే కాలం ఉండేది ఒకప్పుడు గతంలో. ఈరోజు సచ్చినా కూడా ఇంకొక పెన్షన్ కొత్తది ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకైతే మొగుడు చచ్చిపోతే 2 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు ఎక్కడే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇంకా ఇది సరిపోక 50 ఏళ్ళు దాటిన బీసీలు అందరికీ కూడా పెన్షన్లు అని చెప్పినారు, కనీసం ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల, ఎక్కడికి పోయినాయి? ఇంకో పక్క చూస్తే రైతులకి అమ్మఒడి అన్నారు, ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పటికి 1 సంవత్సరం ఎగరగొట్టినారు. అమ్మకు వందనం అని చెప్పేసి 1 సంవత్సరం అమ్మకు వందనమే ఎగరగొట్టేసినారు. ఇట్లా ప్రతి హామీలు కూడా అబద్ధపు హామీలు పెట్టి ఒక పక్క రైతుల్ని పూర్తిగా ఈరోజు ఉన్న పరిస్థితిలో 2 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఇంతవరకు మార్కెట్ యార్డ్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేసి. ఈరోజు చూడండి, నంద్యాలలో జొన్నలు కలెక్ట్ చేస్తున్నారు, అటుపక్క బనానపల్లిలో కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా మార్కెట్ యార్డ్లలో ఏదో కొంచెమన్నా ఉంది. ఈడ ఆర్లగడ్డల పరిస్థితి చూస్తే దిక్కు కూడా లేదు, రైతు దగ్గర గింజ కొనే పరిస్థితి లేదు. ఈరోజు మొక్కజొన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. 1700 రూపాయలు 1650 రూపాయలు పెట్టి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులకి. ఎందుకు మీరు కనీసం ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే ఏ మాట ఎత్తితే అబద్ధమే. సంవత్సరానికి 5000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది, ఎక్కడికి పోయిందో మా తల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు? 5000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడమ్మా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం, అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి, ఈరోజు చాగలమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు, మేము వస్తున్న టక రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమయం. గత ప్రభుత్వంలో మేము వేసిన రోడ్లు తప్ప ఇప్పటికి కూడా ఏ రోడ్లు కూడా వేసినవి లేవు, అప్పుడు శాంక్షన్ అయిన వర్కులు తప్ప. ఏమన్నా అంటే చాలు, నీళ్లు నేనే ఇచ్చినాను ఆలగడ్డ ప్రజలకి, ఇంకా గాలి నేనే ఇచ్చినానని చెప్తారు, తినడానికి తిండి ఇచ్చినామంటున్నారు. ఇంకా ఒక పని చేయమ్మా, అదే చేతో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకో, అది కూడా నీ పేరే చెప్పుకుంటాం. ఎంత దారుణంగా ఉన్నారంటే రైతుల పరిస్థితి. అమ్ముకోలేక మొక్కజొన్న రేటు లేక అల్లాడుతున్నారు. ఒక పక్క జొన్నలేమో పక్కన వేరే ఊర్లలో కొంటున్నారు, మన దగ్గరేమో కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. కనీసం ఆర్లగడ్డలో పుట్టిన పాపానికైనా ఈ పరిస్థితి రాదు రైతులకి. నంద్యాలకేమో ఆడ కొంటున్నారు, బనానపల్లెలకి కొంటున్నారు, అందరికీ కొంటున్నారు, ఆత్మకూరులో కొంటున్నారు. ఏం ఆర్లగడ్డ జనాలు ఏం పాపం చేసుకున్నారు? ఒక్కటన్నా ఈరోజు జొన్నలు కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు? సమాధానం అన్నా చెప్పండి, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేది. మీ గోల మీది, మీ మార్కెట్ యార్డు మాకు అది అనవసరం. నువ్వు జనసేన వాడికి ఇచ్చుకుంటావు, ఇది నీ అడ్డానో ఎవరు అడ్డానో మాకు అనవసరం. అది వాడికి ఇవ్వకపోయినా ఉన్న మార్కెట్ యార్డులో కొనుగోలు చేయండి, ఎవరు చేస్తే మాకేం పోతుంది? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే రైతులు అల్లాడుతున్నారు. నీళ్ళు ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీళ్ళు వచ్చే నీళ్ళు నువ్వేమి ఇచ్చేది ఏం లేదాడా. రైతులకు మద్దతు ధర ఇచ్చింది నేనే అని చెప్పుకో, తెచ్చింది నేనే ఆలగడని చెప్పుకో, ఇచ్చి రైతులు కాపాడు. దానిల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ ఉద్యోగాలు నువ్వు ఇస్తావనే దాన్ని కూడా వదిలేసినారు జనాలు. ఈ వెంట చెప్పేవన్నీ అబద్ధాలే అని. ఇంకా గేట్లు చెప్పినావు, ఆర్లగడ్డకి ఉచితంగా గేట్లు అన్నావు. ఎవడు వ్యాపారస్తుడు వచ్చి అమ్ముకున్నా మేము గేట్లు వసూలు చేయమన్నారు. ఆఖరికి ధాన్యం కొనడానికి వచ్చే లారీలు రైతులు గేట్లు, రైతులు ఎక్కడికైనా తీసుకుపోయే దీనికి కూడా ఎరువులకు కూడా గేట్లు వసూలు చేసే దిక్కుమాలిన పరిస్థితిలో ఈరోజు ఆర్లగడ్డ ఉంది. అన్నిటికీ వసూలు చేస్తున్నారు.
ఎక్కడ జనాల్ని బాధుడే బాధ. ఇంకా నీకు గుర్తుందో లేదో అఖిలప్రియ గారు, గతంలో బేల్దారులందరినీ పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇసుక దొరకట్లేదు, ఇసుక అధిక రేటు, రైతులు బేల్దారులు అందరూ నాశనం అయిపోయినారండి. ఈరోజు ఏమైపోయినారు? ఆ బేల్దారుల మీద నీ ప్రేమ ఏమైపోయింది? బిల్డింగ్లు కట్టే వాళ్ళ మీద నీకు ప్రేమ తగ్గిపోయిందా? లేకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీద అడకదనే పరిస్థితికి వచ్చినారు. ఎవడు కడుతున్నారు? ఒక్క బిల్డింగులు లేవు, ఏమీ లేవు. వాళ్ళ పరిస్థితి ఏమో వలసలు పోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడెక్కడికో నెల్లూరుకి, ఒంగోలుకి పోయి, అక్కడ కర్నూలు అక్కడెక్కడ పోయి పని చేసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎంత దారుణంగా ఉంది ఆర్లగడ్డలో పరిస్థితి అంటే, ఇసుక దొరకదు, దొరికితే